హలో అందరికీ. ఈరోజు నేను ఇంట్లో దొండకాయ ఫ్రై చేశాను. సో, దానికి కాంబినేషన్‌గా రసం పెట్టుకుంటున్నాను. నా స్టైల్ టమాటా రసం చూపిస్తున్నాను చూసేయండి. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గడానికి నేను సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడే. సో, ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ వేసుకొని. చూసారు కదా! మగ్గిపోయింది టమాటో. ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని చింతపండు రసం వేసుకోవాలి. సో, నేను పులుపుకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానిక్కడ. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఇప్పుడే కొద్దిగా ధనియాల పొడి కూడా వేశాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. దీన్ని బాగా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. దించేసుకుంటే అయిపోతుంది. చూసారా? దొండకాయ ఫ్రై, టమాటా రసం